భగవంతుడు తూర్పు దిక్కున ఉండి దక్షిణ దిక్కున ఉండకుండా ఉండడండి. అవి కేవలం క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసిన విధానాలు. పైగా భారతదేశంలో తూర్పు దిక్కు నుంచే వెలుగు ఎక్కువ పడుతుంది. తూర్పు దేశం కాలో ప్రధానమైంది కావడం వల్ల, ఆ తూర్పు చివరలో ఉండడం వల్ల తూర్పు నుంచి ఎక్కువ వెలుతురు పడుతుంది. అందుకే ఇక్కడ సింహద్వారాలు తూర్పు ద్వారాలు మంచివని చెప్పారు. మీరు అమెరికాలో కనుక్కోండి, దక్షిణ ద్వారాలు మంచివని చెబుతారు. అక్కడ అమెరికాలో అమెరికన్స్ అందరి ఇళ్ళు దక్షిణముఖంగా ఉంటాయి ఎక్కువగా. అంటే వాళ్ళందరూ యమధర్మరాజుకు బలైపోయారా? లేదే. మరి మనకున్న యమధర్మరాజు అమెరికాలో ఎందుకు లేడు? యమధర్మరాజు కేవలం ఇండియాకి పరిమితమా? అలా అయితే యమధర్మరాజు అవుతాడు. యమధర్మరాజు, విష్ణువు, శివుడు, అమ్మవారు ఇండియాకి పరిమితమా అంటే నాకు అర్థం కాదు. అక్కడ ఎందుకు లేదు ఈ నమ్మకం? గాలి వెలుతురుకు సంబంధించినటువంటి వాస్తుని దేవతల కంట కట్టడం ఏంటండి? పరమజ్ఞానం. ఈ అజ్ఞానానికి ఒక వాస్తు పిచ్చి బాగా పెరుగుతుంది కాబట్టి ఒక మాట చెబుతున్నా, అది గాలి వెలుతురు సౌకర్యాలకు సంబంధించిన శాస్త్రం. అందరూ ఆగ్నేయం వైపున వంటిళ్ళు పెట్టుకుంటే అన్ని వంటిళ్లలోంచి పొగ ఒక రకంగా వెడుతుంది. వీధి వీధంతా ఒక పద్ధతిగా ఉంటుంది. అందరూ ఈశాన్యం వైపు బావి తవ్వించుకుంటే అందరి నీళ్లు అటువైపు పెడతాయి, ఒక పద్ధతిగా ఉంటుంది. అసలు భూమి కూడా ఇటువైపు భారతదేశం వైపు ఉన్న భూఖండం, భారత భూఖండం ఈశాన్యంగా ఒరిగి ఉంది కొంచెం, ఆ నీళ్లు అలా పెడతాయి. అందుకోసమే పెట్టారు తప్పితే ఈశాన్యం వైపు బావి తవ్వకుండా, ఒకవేళ ఏ యజమానికైనా వాయవ్యంలో బావి అవసరమైతే తవ్వుకుంటే వాడు యజమానికి నష్టం అంత అజ్ఞానం ఇంకోటి లేదు. ఈ బావి తవ్వడానికి యజమానికి సంబంధమే లేదు. అది నీళ్ల సౌకర్యానికి సంబంధించింది. అది ఇక్కడ సాధారణంగా తూర్పు వాకిళ్ళు మంచివి, ఈశాన్యం వాకిళ్ళు మంచివి అని ఎందుకంటారు అంటే, తూర్పు వాకిళ్ళు వెలుతురు గురించి. ఈశాన్యం ఎందుకు మంచిది అంటే, ఈశ్వరుడు దిక్కు మనం పూజ చేసుకునే స్థలం కావడం వల్ల మంచిది. అంతకు మించింది ఏం లేదు అక్కడ. అందుకే ఇప్పుడు ఈ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని, మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నేను చూశాను, కొత్త వ్యాపారం మొదలైంది. అమెరికన్ వాళ్ళు మొదలెట్టా మన బలహీనతలు వాళ్ళు కనిపెట్టి, కావాలనే ఒక పేటంతా తూర్పు సింహద్వారాలు కట్టేసి ఈస్ట్ ఫేసింగ్ అని శుభ్రంగా వాడు ₹1,00,000 పెంచేస్తున్నాడు. మన వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఓకే అంటాడు వాడు. అమెరికాలో వెర్రి వేధవాళ్ళు. అమెరికాలో సౌత్ ఫేసింగ్ మంచిది, ఈస్ట్ ఫేసింగ్ అక్కడ మంచిది కాదు, వెలుతురు పడదు. ఇండియన్స్కి ఈస్ట్ ఫేసింగ్ అనే నమ్మకం ఉందని తెలుసును కాబట్టి వాడు శుభ్రంగా కట్టేసి ఇంకో 2 లక్షలు ఎక్కువ పెట్టి ఈస్ట్ ఫేసింగ్ మీకోసమే కట్టామంటాడు వాడు. ఎంత అజ్ఞానం ప్రసరిస్తుందండి ఆధునిక కాలంలో, విచక్షణ లేకపోవడం వల్ల. అందుకే కవి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, ఆ విచక్షణ లేకపోతే పిచ్చి మతాలు బయలుదేరతాయి.